నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు దీవానా నిర్మాతలు శ్రీదేవి అండ్ వాసుదేవ్ ఉన్నారు. గత వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా రెండో వారంలో ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ ప్యాకేజ్ని అయితే వీళ్ళు ప్రకటించారు. మరి ఆ ప్యాకేజ్ ఏంటి, ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం విందాం. నమస్తే అండి. నమస్తే. హలో సార్, బాగున్నారా? యా, గుడ్ అండి. సో చిన్న సినిమా సెకండ్ వీక్లోకి ఎంటర్ అయింది. సో ఎలా అసలు మీకు వచ్చిన స్పందన ఏంటి? అంటే టాక్ అయితే ఎనానిమస్గా బాగుందని అనిపించింది. సో ఆ టాక్కు తగ్గ కలెక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు రెండో వారంలోకి ఎంటర్ అయింది, మీరు నిన్న ఒక స్పెషల్ ప్యాకేజ్ అయితే ప్రకటించారు. అసలు ఆ ప్యాకేజ్ ఏంటి? సో మీకు వస్తున్న, మీ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ఏంటి అసలు? మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ లైన్కి నేను ఆన్సర్ చెప్తా, మిగతా వాటికి మా వాసు గారు చెప్తారు. ఓకే. చిన్న సినిమా సెకండ్ వారానికి ఎంటర్ అయింది అన్నారు కదా. సెకండ్ వారానికి ఎంటర్ అయిందంటే ఇంకా చిన్న సినిమా కాదు, మంచి సినిమా. మేము ఒక మంచి సినిమా తీసాం. జనాలందరూ నిజంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. యునానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద హోల్ ఆడియన్స్ రెస్పాన్స్. ఆడియన్సే కాదు, రివ్యూవర్స్ కానీ, ప్రెస్ కానీ, మన మీడియా మిత్రులందరూ కూడా యునానిమస్గా చాలా బాగుంది అని రివ్యూస్ ఇవ్వటమే కాకుండా 2.75 నుంచి 3.5 దాకా రేటింగ్స్ ఇచ్చారు. అంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంటే మీరు రేటింగ్స్ గురించి చెప్పారు కాబట్టి, అంటే రేటింగ్స్ నమ్ముతారా మీరు? అంటే పర్సనల్గా నేను నమ్ముతానా నమ్మనా అని పక్కన పెడితే, ఎంతోమంది ఆడియన్స్ ఈ రివ్యూస్ని, రేటింగ్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సినిమాకి వెళ్ళాళ్ళు ఉంటారండి. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత ఇంపార్టెంటో మాకు ఈ సినిమాతో ముందే తెలుసు. ఈ సినిమాతో ఇంకా బాగా అర్థమైంది. వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయడానికి ప్రెస్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, వర్డ్ ఆఫ్ మౌత్ మించింది ఏదీ లేదు. కరెక్ట్. రివ్యూ చూసి సినిమా బాగుంది, సినిమాకి వెళ్దాము అని అయ్యే వాళ్ళ పర్సంటేజ్ చాలా, నాకు తెలిసి ఒక నెగ్లిజిబుల్ అండి. ఇది ఉంటుంది సార్ ఇంపాక్ట్. కానీ అది వ్యాలిడేట్, అంటే మా హార్డ్ వర్క్ అదొక వ్యాలిడేషన్ సార్. యా, ఆఫ్ కోర్స్, మీ నమ్మకాన్ని నేను కాదంటలేదు. కానీ అల్టిమేట్గా మౌత్ టాక్ అనేది 100% మస్ట్. 100%. దాన్ని మించింది లేదు. సో ఈరోజు మీ సినిమాకి మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు అన్నట్టు మంచి సినిమా మీరు తీశారు. మంచి సినిమాని ఆదరించాల్సిన బాధ్యత ఆడియన్స్కి ఉంది. సో ఫస్ట్ వీక్లో కొంత నెగ్లెక్ట్కి గురైన, అంటే ఆడియన్స్ నెగ్లిజెన్స్కి గురైన మాట వాస్తవం. మరి సో ఈ వారం నుంచి, సో ఆల్రెడీ ఈరోజు సాటర్డే, సో మీకు బుకింగ్స్ అన్నీ తెలిసిపోయి ఉంటుంది. దాని రెస్పాన్స్ కూడా మీరు తెలుసుకునే ఉంటారు. సో ఎలా ఉంది అసలు, మీరు ఈ స్కీమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? సార్ అంటే మేము సినిమా రెడీ అయినప్పుడే మాకు అర్థమైంది ఏంటంటే, ఇది జనాలు చూసారంటే డెఫినెట్లీ దీన్ని చాలా ఆదరిస్తారు, చూసిన వాళ్ళు దీని గురించి వెళ్ళి మంచిగా మాట్లాడతారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండే సార్ మాకు. ఇన్ఫ్యాక్ట్ మా మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ట్రైలర్ తర్వాత మేమేమనుకున్నామంటే, రిలీజ్కి వారం ముందు మండే నుంచి వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు, మళ్ళీ కమ్బ్యాక్ టు హైదరాబాద్ ఆన్ ఫ్రైడే అన్న ఒక ప్లానే ఉండే. అంటే మేము ముందే జనాలకి సినిమా చూపించేస్తే ఆ మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ మౌత్ టాక్ ఒక మంచి సినిమాని ఇంకా ఎక్కువ మంది జనాల దగ్గర తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అన్న ఒక థాట్తోనే ఉండే అనమాట. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది ఆ లాస్ట్ వీక్ మేము అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము. సో ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా జనాల దగ్గరికి ఫాస్ట్గా ఎలా వెళ్ళాలి, ఒక మంచి సినిమాని జనాలకి అందుబాటులో ఎలా తేవాలి అని డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడినప్పుడు అందరం కలిసి ఒక కాల్ ఏం తీసుకున్నామంటే, సింగిల్ స్క్రీన్స్ 100 రూపీస్. ఇది కొత్తదేం కాదు, ఇంతకుముందు కూడా చేశారు. సింగిల్ స్క్రీన్స్ 100 రూపీస్ ప్లస్ మేము ఇంకొంచెం రిక్వెస్ట్ చేస్తే మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ ఉండి వాళ్ళు కూడా మాకు చేద్దాం, ఇది చేస్తే బాగుంటుందని ఆల్ పీవీఆర్ స్క్రీన్స్లో 105 రూపీస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల మేము ఎక్స్పెక్ట్ చేసేది యాక్చువల్లీ అవుతుంది. నిన్నటి నుంచి కూడా ఫాస్ట్ ఫీలింగ్స్ బాగా పడుతున్నాయి. హౌస్ఫుల్స్కి వెళ్ళింది నిన్న నైట్కి. ఇవాళ కూడా బుక్ మై షో ఓపెన్ చేస్తే ఫాస్ట్ ఫీలింగ్స్ వచ్చింది. సో ఇంకా ఎక్కువ మంది చూస్తారు, ఆ మౌత్ టాక్ ఇంకా పెరుగుతుంది, సినిమా బాగుందని చెప్పి. దాన్ని బట్టి ఇంకా జనాలు వస్తారు అనేది ఈజ్ ద హోల్ ఇంటెన్షన్ సార్. దానికి నిన్న ఈవెంట్లో తోడైంది ఏంటంటే, విష్ణు గారు తన సైడ్ నుంచి తను సపోర్ట్ చూపించడానికి తను కూడా ఈ సాటర్డే హోల్ డే ఏపీ తెలంగాణలో ఏ థియేటర్ అన్న ఫస్ట్ 25 టికెట్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి సెకండ్ టికెట్ నా సైడ్ నుంచి అని చెప్పడం, అది ఇంకా కొంచెం ప్లస్ అయింది సార్ మాకు.
సో ఈచ్ షోకి ఈచ్ థియేటర్లో ఫస్ట్ 25 టికెట్స్ 25 టికెట్స్కి అదనంగా ఇంకో 25 టికెట్స్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సో విష్ణు గారు అది చాలా చాలా మంచి పర్సన్ సార్, తన సపోర్ట్. ఓకే. సో అది అనౌన్స్ చేసిన తర్వాత బుకింగ్స్లో ఏంటి తేడా, ఎంత ఎంత తేడా కనిపించింది మీకు? సార్ నిన్న మార్నింగ్ నుంచే యాక్చువల్లీ బుక్ మై షో కావచ్చు అండ్ మేము డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడితే కూడా కావచ్చు, ఫాస్ట్ ఫీలింగ్స్ బాగా అందుకున్నాయి సార్, చాలా బాగా అందుకున్నాయి. నైట్కి హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి. ఓకే. ఇవాళ కూడా ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేస్తే ఫాస్ట్ ఫీలింగ్స్ పడ్డాయి అన్ని చాలా మటుకు. సో డెఫినెట్లీ మోర్ దెన్ ఎనీథింగ్ ఇది ఒక మంచి సినిమా అన్న టాక్ వెళ్తుంది సార్ జనాల్లోకి. దట్ ఈస్ ద మెయిన్ ట్రిగర్. మేము ఎన్ని ఆఫర్లు పెట్టినా ఏం పెట్టినా అది అల్టిమేట్ గా మనకి సినిమా బాగుంది, మౌత్ టాక్ వెళ్ళాలి తప్ప మనం ఎన్ని బాగాలేని సినిమాకి ఎన్ని స్కీములు పెట్టినా వర్కౌట్ అవ్వదు సార్. సో మేము ఏదైతే రిలీజ్కి ముందు స్క్రీనింగ్స్ వేసి మౌత్ టాక్ పెంచుదాం అనుకున్నామో అది రిలీజ్ తర్వాత జరిగింది సార్. ఓకే. అండ్ సో ఈ వీకెండ్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. సో మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీరు అనుకున్న ఆ స్కీమ్ వర్కౌట్ అవ్వకపోవటానికి ఏంటి మెయిన్ రీజన్? సార్ మాకు సెన్సర్ దగ్గర కొంచెం డిలే అయింది సార్. ఓకే. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం లైన్లో మేము మ్యాచ్ అవ్వలేకపోయాము. సో దానివల్ల టూర్ కాల్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే ఏంటి మెయిన్ సెన్సార్ వైపు నుంచి మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి అసలు మెయిన్? ఇప్పుడు అది లేదు సార్ యాక్చువల్లీ ఫిల్మ్లో. దెర్ వాజ్ అ చైల్డ్హుడ్ సీక్వెన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ విచ్ ఎస్టాబ్లిషెస్ వై మున్నా అంటే ఆ క్యారెక్టర్ మున్నా ఏదైతే హర్షిత్ చేశాడో వై ఈజ్ హీ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ బ్యూటీ అనే ఒక పోర్షన్ ఏదైతే ఉంటుందో అది, ప్లస్ ఇంకొన్ని కట్స్, ఆడియో కట్స్ నాట్ వీడియో, అక్కడ గ్యాప్ వచ్చింది సార్. బట్ అది మెయిన్, దానికంటే అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మీరు కట్ చేయాలి అనేది ఆ కమ్యూనికేషన్ దగ్గర ప్రాబ్లమ్ సార్. మోర్ దాన్ ద కట్, దట్ కమ్యూనికేషన్ దగ్గర మాకు ఛాలెంజ్ అయింది. అంటే యాక్చువల్ సెన్సార్ జరిగేటప్పుడు మీరు డైరెక్టర్ అందరూ వెళ్తారు కదా. అవును. సో ఈవెన్ దో కమ్యూనికేషన్ ప్రాబ్లం అవటానికి ఏంటి సమస్య? బేసిక్గా బిట్వీన్ the team here and the team in Bombay, there was, I feel, this is my opinion sir, I think they felt two different opinions. I think దీన్ని ఉంచినా కూడా దీంట్లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది అనేది it was one voice. ఇది వద్దు, దిస్ మైట్ నాట్ బీ రైట్, కంప్లీట్గా రిమూవ్ చేయండి was another voice. Between the two voices, for us to receive the final voice is the exact thing that happened. అక్కడ డిలే అయింది. సో ఫస్ట్ చెప్పినప్పుడు మీకు ఓకే ప్రొసీడ్ మేము తీసేస్తాం అనలేదు, ఇది ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యి మీరు బాంబే వరకు వెళ్ళటం జరిగిందా? ఎలా సార్ యాక్చువల్లీ ఫస్ట్ అయినప్పుడు UBA16 సార్ ఈ కట్స్ చేస్తే అని చెప్పారు సార్. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ఇంటర్నల్ డిస్కషన్ అగైన్ వెన్ దే రివ్యూడ్ ఇట్, ఐ థింక్ దే ఫెల్ట్ నో కట్స్ చేయకూడదు, మొత్తం ఇది తీసేస్తేనే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు సార్. అక్కడ ఆగింది. ఓకే. లేదా ఇనిషియలీ ఆ కట్స్ చేస్తే వీ వర్ సపోజ్ టు గెట్ UBA16 ఇన్ ద డిస్కషన్. యాక్చువల్గా ఇప్పుడు లేదు, టాక్ బాగుంది. అవును సార్. సో ముందే మీరు ప్రిపేర్ అయ్యి గో హెడ్ అని ఉంటే ఈరోజు UBAతో ఆడియన్స్ ముందు ఉండేది కదా. అది మాకు తెలియదు కదా సార్, ఇది తీసేస్తే అదే కమ్యూనికేషన్ లేదు మాకు. ఉంటే కాల్ ఎంతసేపు సార్ తీసుకోవడము, అంటే సినిమా రిలీజ్ ముందు ఆ మార్కెటింగ్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాకు. ఓకే. ఇంకోటి అఫ్ కోర్స్ ఎట్లాగో అగ్రీ చేశాం కదా సార్ తీసేయడానికి, అది ముందు తెలుసుంటే ముందే తీసేవాళ్ళం. ఇది నాన్ నెగోషియబుల్, ఇది ఉండకూడదు అని ముందే తెలుసుంటే వి వుడ్ హావ్ టేకెన్ ద కాల్ దెన్. అంటే ఓపెన్ డిస్కషన్ ఉంటుంది కదా అక్కడ. ఎందుకు ఇప్పుడు రెండు చోట్ల అయినా కూడా అల్టిమేట్గా మీ దృష్టికి తేవటం అనేది వాళ్ళ బాధ్యత, డెఫినెట్గా తెచ్చే ఉంటారు. అంటే మీరు ఆ కాల్ తీసుకోవడం అనేది డిలే అయిందా ఎలా అసలు? అది అంటే మీ వైపు నుంచి డైరెక్ట్ నేను మీకు ఓవరాల్గా చెప్తాను. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ బెటర్. ఫస్ట్ మేము అప్లై అండ్ టూ సైడ్స్ చెప్తాను, నేను ఐమ్ నాట్ టేకింగ్ ఎనీ వన్ సైడ్. ఫస్ట్ మేము ఎప్పుడైతే అప్లై చేద్దాం అనుకున్నామో అప్పుడు ప్రయారిటీలో అప్లై చేద్దాము అనుకొని మా ఏజెంట్తో మాట్లాడి అంతా పెట్టుకున్నాము. బట్ అప్లై చేసే ఫ్యూ డేస్ ముందు మాకు ఏం తెలిసిందే ప్రయారిటీ తీసేస్తున్నారు అని చెప్పి. దట్ వీ డింట్ నో. సో వీ థాట్ వీ విల్ అప్లై త్రూ ప్రయారిటీ. But then when we were ready with everything and we were about to apply, our agent told us that you cannot apply through priority is not there. So we have to go
through the regular way, and we have to request them to take our film on కొంచెం స్పెషల్ బేసిస్ మీద, ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గరలో ఉంది అని చెప్పి. సో ఆ ప్రయారిటీ లేకపోవడం ఒక మాకు లాస్ట్ మినిట్, అంటే అది అనౌన్స్మెంట్ రాలే, వచ్చేటప్పటికే మాకు వీఆర్ క్లోజర్ టు అవర్ రిలీజ్ డేట్. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఛాలెంజ్. ఎవరు చేసింది లేదు ఇది, ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ వే. దెన్ వెన్ వీ రిక్వెస్టెడ్ వీ గాట్ అ స్లాట్, కొన్ని రోజుల తర్వాత వీ గాట్ అ స్లాట్ ఫర్ ద స్క్రీనింగ్. స్లాట్ దగ్గర స్క్రీనింగ్ చేసినప్పుడు అందరికీ అయ్యేటట్టే మాకు డిస్కషన్ అయింది, ఇవన్నీ తీసేస్తే యూ విల్ గెట్ ఎ U/16 అనే డిస్కషన్ అయింది. వీ అగ్రీడ్, ఇవన్నీ తీసేస్తాము. అప్పుడు మొత్తం తీసేయాలి అన్న ప్రస్తావన లేదు, చైల్డ్హుడ్ పోర్షన్ అంతా. దాంట్లో కొంచెం ఒక విజువల్ చేంజ్, కొన్ని ఆడియో చేంజెస్ చేస్తే మేము ఓకే U/16 ఓకే అని చెప్పి మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసాము. అది అయిపోగానే ఫోన్ చేసి U/16. సో నెక్స్ట్ 1-2 డేస్లో కట్స్ వస్తాయి, కట్స్ మనం చేసి ప్రిపేర్ చేసి పెడతాము అని చెప్పి రెడీ అయ్యాం. బట్ ఆ కట్స్ రాలే మాకు. కట్స్ ఎందుకు రాలేదు అంటే దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ వన్ ఆఫ్ ద పోర్షన్స్ అని చెప్పి చెప్పారు అనమాట. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని తెలిసేటప్పటికి ఇంకో 2-3 డేస్ అలా మాకు ఛాలెంజ్ అయింది. ఓకే, సో అలా డిలే అయిపోయింది. ఓకే, అల్టిమేట్గా వచ్చింది 1 డే డిలే. అది అన్ఫార్చునేట్ సార్. సో ఆ 1 డే డిలే అనేది సినిమా మీద ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? 1 డే విత్ ఏ సర్టిఫికేట్ సార్, అది ప్రభావం చూపించింది. 3 ప్రభావాలు ఇక్కడ. ఒకటి, రిలీజ్ ఫస్ట్ది మీరు అన్నట్టు రిలీజ్ డేట్ ఒకరోజు పుష్ చేసామంటే ఓపెనింగ్ ఆఫ్ ఎ ఫుల్ ఫ్రైడే వీ హ్యావ్ లాస్ట్. అండ్ ఫస్ట్ వీక్ ఫ్రైడే, సాటర్డే, సండే ఇస్ వెన్ వీ హ్యాడ్ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్. దాంట్లో ఒక రోజు పోయింది. హ్యూజ్ హిట్ సార్, దట్ వాజ్ అ హ్యూజ్ హిట్. సెకండ్ థింగ్, మేము ఏదైతే అంటే మేము సినిమా చూసిన తర్వాత మేబీ మీరు అగ్రి చేస్తారేమో, మా సినిమాని ఒక ట్రైలర్ కట్లో అన్నీ చూపించడం కొంచెం కష్టమైన ఇది సార్. సో మేము మున్నా సైడ్ ఆఫ్ హిస్ లవ్ స్టోరీ అండ్ హిస్ ఎమోషన్ చూపించాం. మేము బలంగా ఏం నమ్మామంటే మా మొత్తం సినిమా జనాలకు చూపిస్తే నచ్చుతుంది, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో వర్డ్ ఆఫ్ మౌత్ పెరుగుతుంది. సో మా బిగ్గెస్ట్ మార్కెటింగ్ వెహికల్ వాజ్ టు గో స్క్రీన్ ద ఫిలిం ఇన్ డిఫరెంట్ సిటీస్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్. అది చేయలేకపోయాం సార్. అది సెకండ్ బిగ్గెస్ట్, మేబీ అదే ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఫ్రైడే మిస్ అవ్వడం సెకండ్ బిగ్గెస్ట్ హిట్. ఇవన్నిటికి తోడు ఏ సర్టిఫికేట్ పడ్డాం. బుక్ మై షో ఓపెన్ చేసి ఎంతమంది మెసేజ్ కాల్ చేశారో, ఓపెన్ చేస్తే ఏ వస్తుంది, మేము అక్కడ ఆగుతున్నాము. మా మ్యూజిక్ డైరెక్టర్ ఓన్ ఫ్యామిలీలో కొంతమంది వెళ్ళారు, సినిమా చూసాక మళ్ళీ అందరిని తీసుకొని వెళ్ళారు. అదే చెప్తున్నాను, ఏ సర్టిఫికేట్ అనేది బాగున్న సినిమాకి అడ్డు కాదు. సో అలా మనకి ప్రీవియస్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, ఏ సర్టిఫికేట్తో వచ్చి హిట్ అయిన ఎన్నో ఉన్నాయి. కానీ ఏ సర్టిఫికెట్ వల్ల మాకు అన్యాయం జరిగింది అని అనటం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను అది 3వ పాయింట్గా చెప్పాను సార్. ఫస్ట్ పాయింట్ మేము అనుకున్న ఇప్పుడు చెప్తున్నారు, బట్ ప్రెస్ మీట్లో మీరు మాకు ఏ సర్టిఫికేట్ వల్ల అన్యాయం జరిగింది అన్నారు కదా, నేను దాని గురించి అడుగుతున్నాను. ఏ సర్టిఫికేట్ కూడా సార్ అప్పుడు కూడా మేము ఇదే చెప్పాం, అంటే మేము అనుకున్న మార్కెటింగ్ చేయలేకపోయాము, తర్వాత 1 డే డిలే అండ్ దెన్ ఏ సర్టిఫికేట్ ఆల్సో. సో ఏదైనా చిన్న సినిమాకి అవుతుంది సార్. అది ఇప్పుడు అల్టిమేట్గా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది, హ్యాపీ. ఇప్పుడు హ్యాపీయే కదా మీరు? హ్యాపీయే సార్, బట్ ఉంటుంది కదా సార్, ఫస్ట్ సినిమా అంత కష్టపడి తీసాము అంటే ఒక సైడ్ ఎంత హ్యాపీనెస్ ఉందంటే ఇంత అప్రిసియేషన్, అంటే చాలా ఓవర్వెల్మింగ్ అప్రిసియేషన్ సార్. కానీ ఈ విషయంలో మీకు ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ కానీ జర్నలిస్టులు కానీ అందరూ సపోర్ట్ ఉన్నారు కదా? ఎందుకంటే సినిమా అందరికీ నచ్చింది, బాగుందని నమ్మారు కాబట్టి మాకు నిజంగా సపోర్ట్ చేశారు. అండ్ వీఆర్ ఇండెటెడ్ టు దెమ్. చాలా అసలు అది మాత్రం ఐ ఫీల్ ఎమోషనల్ సార్ ఆ సపోర్ట్కి మాత్రం. అసలు విష్ణు గారు మాకు తెలియని కూడా తెలియదు సార్. ఆయన జస్ట్ సినిమా బాగుంది అన్న ఒక విషయంతో మా కోసం వచ్చి నేను ప్రెస్ మీట్ చేసి అట్లా సపోర్ట్ చేయడం అనేది ఇన్క్రెడిబుల్. ఎంటైర్ మీడియా ఆల్సో సార్, అసలు ఇమెన్స్ సపోర్ట్. సో గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అయ్యింది సినిమా. సో అల్లు అరవింద్ గారి ఆశీస్సులన్నీ మీకు పుష్కలంగా ఉన్నాయి. సపోజ్ ఈ సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా బయట వేరే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అయ్యి ఉంటే మీరు ఈ సెకండ్ వీక్ సస్టైన్ చేయగలిగి ఉండేవాళ్ళ? యాక్చువల్లీ తెలియదు సార్, ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ సినిమా, ఇంకెవరితో వర్క్ చేయలేదు. కానీ గీతా ఆర్ట్స్ ఉంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇన్ డిస్కషన్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద స్క్రీన్స్ అగైన్ నౌ.
అంటే యూఎస్లో ఆల్రెడీ స్క్రీన్స్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ అనే కాకుండా గీతార్ట్స్ నుంచి మాకు చాలా మోరల్ సపోర్ట్ సార్, ఎమోషనల్గా మోరల్గా ఎక్స్ట్రీమ్ సపోర్ట్. ఎంత సపోర్ట్ చేశారంటే ఫస్ట్ 2 డేస్లో ఇట్లా ఏంటి మనం అనుకున్న రిజల్ట్ రావట్లేదు అని మేము కంగారు పడుతుంటే అల్లు అరవింద్ గారికి ఏం అవసరం సార్ మాకు ఫోన్ చేయడానికి, ఆయన ఫోన్ చేసి చిన్న సినిమాలు ఇలానే ఓపెన్ అవుతాయి, మీరు నన్ను నమ్మండి, ఇది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి మీరు అనుకున్న రిజల్ట్ తొందరలో మీరు చూస్తారు అని మాకు ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయనకు అవసరం లేదు కదా. ఐ థింక్ అది ఇన్క్రెడిబుల్ సార్. మరి బయట మేము ఎక్కడ పనిచేయలేదు కాబట్టి మాకు ఇంకా తెలీదు, బట్ ఇక్కడ నుంచి అయితే మాత్రం 100% సపోర్ట్. ఏంటి అంత పిల్లర్గా అరవింద్ గారు మీ వెనక నిలబడటానికి రీజన్ ఏంటి? అది మీరు ఆయన అడగాలేమో, ఆయన అడిగితే బాగా చెప్తారేమో. బట్ నేనైతే 2 అనుకుంటున్నాను. ఒకటి ఆయన కథని టాలెంట్ని రెండింటిని బలంగా నమ్మారు. ఫస్ట్ నరేషన్ విన్నప్పటి నుంచే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మా వాసునే అరవింద్ గారికి కాల్ చేసి ఇలా ఒక మంచి కథ ఉంది వినండి అంటే సరే పంపించండి అన్నారు. విన్న దగ్గర నుంచి ఆయన ఇవాళ దాకా సేమ్ నమ్మకంతో ఉండటం అనేది గ్రేట్ కదా సార్. సో ఆయన కథని టాలెంట్ని నమ్మారు. దాంతోపాటు మాకు ఆయనకి ఒక 6-6.5 ఏళ్ల జర్నీ ఉంది. మేము చాలా క్లోజ్గా ఆయనతో పనిచేసాం, డే ఇన్ డే అవుట్. అంటే పగలు రాత్రి తేడా అనేది లేకోకుండా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఆయనకి మా మీద కూడా కొంచెం నమ్మకం ఉందనే అనుకుంటున్నాను, కానీ మీరు ఆయన అడిగితే ఇంకా బెటర్గా చెప్తారు. ఓకే. సో నేను సినిమా చూసాను యాక్చువల్గా, టు బి ఫ్రాంక్. నాకు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఒక 5-10 నిమిషాల ముందు వరకు నేను కొంచెం అనీజీగానే కూర్చున్నా థియేటర్లో. అంటే స్టూడెంట్స్ వాళ్ళ గొడవలు ఇవన్నీ ఇంతకుముందు కొన్ని సినిమాల్లో కూడా వచ్చి ఉన్నాయి. ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న తగాదలు ఇవన్నీ అఫ్కోర్స్ మనం కామన్గా జరిగేదే, కొంచెం న్యాచురల్గా ఉంది. కానీ కొంచెం ఎక్కువ ఆ సౌండ్ ఎక్కువ అనిపించింది నాకు ఎప్పుడైతే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిందో. ఇక అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో హార్ట్ టచింగ్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అలాగే అది కంటిన్యూగా క్లైమాక్స్ వరకు వెళ్ళింది. సో ఈ సినిమాకి సంబంధించి నేను ఫీల్ అయింది అది. అఫ్కోర్స్ మీకు ఏమి రిపోర్ట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక రివ్యూవర్గా నేను చాలా మంది మీలా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఫస్ట్ అంటే కొంచెం ఆ కామెడీ అది ఎంజాయ్ చేసే వాళ్ళు, ఓపెనింగ్ పోర్షన్స్ని కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ ఓవరాల్గా మీరు చెప్పింది కూడా కొంతమంది చెప్పారు మాకు, నిజం చెప్పాలి. మా పర్సనలీ మా ఇద్దరు కూడా సెకండ్ హాఫ్ ఇష్టం సార్ బాగా. కానీ సినిమా ఫస్ట్ చూసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ ఎక్కువ బాగా ఇంకెక్కువ కనెక్ట్ అయ్యి మమ్మల్ని భయపెట్టేశారు, అమ్మో మీ సెకండ్ హాఫ్ ఏంటి అని. దాంతో మాకు భయం వేసి అసలు చాలా రోజులు స్పెండ్ చేస్తాం సెకండ్ హాఫ్ మీద. ఫైనలీ యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్. ఏంటి అసలు ఎలా ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది? మీరు ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ ఫిల్మ్ కదా ఇది? అవును సార్. సో ఈ జర్నీ నాకు తెలిసి ఈ సినిమా దాదాపు ఒక 3 ఏళ్ల క్రితమా 4 ఏళ్ల క్రితం? విన్నది 3 ఏళ్ళు. విన్నది 3 ఏళ్ల క్రితం. సో హర్షిత్కి ఒక విధంగా మీ ఇదే ఫస్ట్ సినిమా అవ్వాలా? అవును, అంతే సార్. ఫస్ట్ ఇండిపెండెంట్గా ప్రొడ్యూస్ చేద్దాము అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. ఫస్ట్ పర్సన్ దట్ వీ కాల్డ్ వాజ్ హర్షిత్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు తనతో మేము ఓటీటీలో వర్క్ చేసాం అనమాట. సో వీ న్యూ వాట్ కైండ్ ఆఫ్ ఎ టాలెంట్ హీ వాజ్ అండ్ వెరీ గుడ్ పర్సన్. అయితే తనతో వర్క్ చేద్దాము అని అనిపించి తనకే ఫోన్ చేసి ఏమన్నా థియేటర్కి ఏమన్నా కథలు నీ దగ్గరకు వచ్చి నువ్వు వినేవేమన్నా ఉంటే ఒకసారి చెప్పండి హర్షిత్, మనం we will see how we can collaborate అని చెప్తే ఇట్ వాజ్ హర్షిత్ who then introduced me to శ్రీకాంత్. శ్రీకాంత్ వచ్చి మాకు కథ చెప్తే కథ బాగా నచ్చి అక్కడి నుంచి దెన్ అలా యూత్ లవ్ స్టోరీస్ ఎన్నో మనం సినిమాలుగా చూసాము, విన్నాం కదా. సో మీకు మిమ్మల్ని ఆకట్టుకున్న హుక్ పాయింట్ ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ నాకు ఐ థింక్ మాకు కనెక్ట్ నేను చెప్తా తర్వాత అని చెప్తారు. నాకు కనెక్ట్ అయింది ఏంటంటే నేను సీతాఫల్ మండిలో పెరిగాను సార్. మా నాన్నమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఇంకా అక్కడ పద్మనాభ నగర్ అక్కడే ఉంటారు. ఇంకా అక్కడ సికింద్రాబాద్ కథ అనమాట. సో తను వాడే పదాలు, తను ఫ్రెండ్స్ గురించి మాట్లాడేది అదంతా నాకు చాలా వెరీ రియల్ అనిపించింది. అండ్
అరే మా ఫ్రెండ్స్లో కూడా ఇలా ఉంటారు కదా, మేము కూడా ఇలానే పేర్లు పెట్టి పిలుస్తాం కదా, సేమ్ పేర్లన్నీ అని చెప్పి నాకు చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. తర్వాత తను ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్పారో అప్పుడు ఓకే, ఈ సినిమాకి ఒక్క యూఎస్పి కూడా తను యాడ్ చేశారు, విచ్ ఈస్ ఎలివేటింగ్ ద ఫిలిం టు అనదర్ లెవెల్ అని అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తన థాట్ ఏదైతే ఉండేనో ఆఫ్ గివింగ్ అ కంప్లీట్ ఆర్క్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే వీడు ఫస్ట్లో ఒక సిగరెట్ తాగినా ఆ సిగరెట్ వల్ల వాడికి వచ్చే ప్రాబ్లం ఏంటి, వాడు ఎలా మానేస్తాడు, వాడు ఆల్కహాల్ తాగినా వాడు ఎలా మానేస్తాడు, పేరెంట్స్తో ఆ 360 డిగ్రీ కనెక్ట్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ నిలబడితే ఎలా ఉంటుంది. సో దట్ రిడమ్షన్స్ దట్ హీ గేవ్ ఫర్ ఎవ్రీథింగ్, ఈ పాయింట్స్, ఈ 3 పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేసారు. అక్కడే ఐ థింక్ నేను కనెక్ట్ అయిపోయి నేను చాలా ఎక్సైట్ అయ్యాను కథ వినగానే. ఆ కథ విన్న తర్వాత ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని నేను డిసైడ్ అయిపోయి 3-4 ఫోన్లు అందరికీ చేస్తాను, ఏ కథ దొరికేసింది కథ చేసేస్తున్నాము అని చెప్పి. ఫస్ట్ నేను వినలేదు సార్, ఫస్ట్ వాసు విన్నారు ముందు రోజు అనమాట. విని సడన్గా మా ఇంటికి వచ్చి హీ టోల్డ్ మీ, నేను ఒక బ్రిలియంట్ కథ విన్నాను, నువ్వు రేపు అర్జెంటుగా వినాల్సిందే అంటే, సరే ఇంత చెప్తున్నాడంటే ఏదో ఉంటుంది అని చెప్పి నేను ముందే వర్డ్ ఆఫ్ మౌత్, అంటే మీరు ఇందాక పవర్ఫుల్ అన్నారు చూడండి, నేను ఆల్రెడీ ప్రిపేర్డ్గా వెళ్ళాను. ఓకే నేను ఇప్పుడు ఒక మంచి కథ వినబోతున్నాను, సో మెంటల్గా ప్రిపేర్ చేశాడు, సో ప్రిపేర్డ్గా వెళ్ళాను నేను నరేషన్లోకి. ఫస్ట్ హాఫ్ అంతా చెప్తున్నారు, ఇంటర్వెల్ బ్లాక్ ఎప్పుడైతే వచ్చిందో అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో చెప్తారో ఇంకా ఇప్పుడు అనుకుంటున్న టైంలో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఐ వాజ్ షాక్డ్. నాకు బ్రేక్ కావాలండి, నేను సెకండ్ హాఫ్ ఇప్పుడు వినలేను, నేను రేపు వింటానని చెప్పి పంపించేసాను. ఐ హ్యాడ్ టు డైజెస్ట్ ఇట్, ఐ హ్యాడ్ టు మల్ ఓవర్ ఇట్ అని అనిపించింది నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆయన పిలిపించి సెకండ్ హాఫ్ వింటే, ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ మీద బ్యాంక్ అయ్యి ఆయన కథ రాయలేదు. ఆయన బ్యాంక్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆయన చూపించాలనుకున్న డ్రామా, ఎమోషన్, ఆయనకి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమని ఈ కథలో పెట్టారు అని అర్థమయ్యి అది నేను చాలా కన్విన్సింగ్గా ఫీల్ అయ్యాను సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. అప్పుడు వాసుతో చెప్పాను అనమాట, ఇది మనం ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది ఎంత రిస్కో ఏంటో నాకు తెలియదు కానీ ఒక మంచి సినిమా అయితే డెఫినెట్గా తీసిన ఫీలింగ్ మనకు ఉండిపోతుంది అని అనుకున్నాం. అసలు మీ ఇద్దరు కంబైన్డ్గా ఈ వెంచర్ చేయాలని ఎలా, అసలు ముందు నుంచి ఏమన్నా ప్లాన్ ఉందా, అసలు ఎలా మీ పరిచయం ఏంటి? ఆహాలోనే పరిచయం సార్, అంటే కలిసి వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాము. అంటే శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు, వాళ్ళ హస్బెండ్ నాకు ముందు నుంచి పరిచయం, అనిల్ గారు నాకు ముందు నుంచి పరిచయం. కానీ మేము కలిసి వర్క్ చేసింది ఆహాలోనే, ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ కలిసి వర్క్ చేసాము. ఏమో ప్లాన్ ఏం చేయలేదు, సినిమా చేయాలనుకున్నాం అంతే కలిసి. ఇలా చేయాలి, మీరు ఇది చేయాలి, మేము ఇది చేస్తాం అన్న అసలు అయితే ఇప్పుడు డిస్కషన్ లేదు. ఓకే అంతే, చెయ్యాలి, విడిగా చేయాలి అని అనుకోలేదు, కలిసి చేయాలని ఏది అనుకోలేదు సార్, అలా జరిగిపోయింది అంతే, లైక్ మైండ్స్ అంతే. ఓకే ఓకే హర్షిత్ సెలక్షన్ అయిపోయింది. హీరోయిన్ మణిమేఘల్ అని, అంటే తనది కూడా ఒక, అంటే నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆవిడ, అది మన షార్ట్ ఫిల్మ్స్ ఏవో అది ఇన్స్టాల్ వెబ్ సిరీస్లు అవి చేస్తారు. యా, సో మీరు కొత్త డైరెక్టర్, కొత్త హీరోకి ఇంకా ఐడెంటిటీ లేదు, హీరోయిన్ కొత్త, అది ఏంటి మీ ధైర్యం? ఎడిటర్ కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, గ్రూప్ ఆఫ్ డెబ్యూటెంట్స్. అంటే థియేటర్కి డెఫినెట్లీ కొత్త సార్, బట్ వీ డన్ దిస్ ఇన్ ద పాస్ట్ ఇన్ ఓటీటీ సార్. అంటే 1 crore కూడా ఫిలిమ్స్ చేసాము సక్సెస్గా, ఇంకా ఎక్కువ బడ్జెట్స్లో కూడా షోస్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ చేసాము. సో ప్రొడక్షన్కి డెఫినెట్లీ కొత్త కాదు, థియేటర్కల్ ఎకో సిస్టమ్కి మాత్రం కంప్లీట్లీ న్యూ ఉండే అనమాట. కానీ ఇంతకుముందు మీరు చేసిన ప్రొడక్షన్ అనేది ఆహా కోసం కదా? అంతే అంతే, మా కోసం. కానీ అది మీ డబ్బు కాదు, ఇక్కడ మీరు డబ్బు పెట్టాలి. అవును, అంటే సపోర్ట్ ఉండే సార్, ఇక్కడ కూడా ఫైనాన్షియలీ సపోర్ట్ ఉండే డెఫినెట్లీ. థాట్ వాజ్ ఆల్వేస్ టు డూ వన్ గుడ్ ఫిలిం అండ్ దెన్ డూ అ లాట్ మోర్ గుడ్ ఫిలిమ్స్. అది అల్టిమేట్లీ ఎప్పటి నుంచో ఉన్న థాటే. ఓకే, ఒక చాలా ఇయర్స్ ఓటీటీలో చేసాం కదా, ఇక్కడ థియేట్రికల్కి చేద్దాము అని ఇట్ వాజ్ అ లింగరింగ్ థాట్ చాలా రోజుల నుంచి. దిస్ స్టోరీ కేమ్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ప్లేస్, బట్ దెర్ వాజ్ నెవర్ ఆ భయం లేకుండే సార్ కొత్త వాళ్ళతో చేద్దామని. ఇన్ఫ్యాక్ట్ ఎక్సైట్మెంట్ ఉండే కొత్త వాళ్ళతో చేద్దామని. అది స్టార్టింగ్ డే 1 నుంచి మేమిద్దరం చాలా క్లియర్ ఉండే అనమాట.
ఓన్లీ మేము దాంట్లో కూడా ఇంకో క్లారిటీ ఏంటంటే డిఓపి మాత్రం వీ విల్ గెట్ సంబడి హూ నోస్ లాట్ బెటర్ దెన్ అస్ అని అదొక క్లారిటీతో ఉండే. అండ్ దెన్ వంశీ పచ్చిపులుసు గారిని మాట్లాడినప్పుడు కూడా హీ ఆల్సో లైక్ ద స్టోరీ లైక్ డస్ అండ్ హీ కేమ్. బట్ దట్ వాస్ రియల్ లొకేషన్స్ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. అవును అవును, అది డైరెక్టర్ క్రెడిట్ సార్. యా, సో అది నిజంగా మీరు అన్నట్టు ఆ సినిమాకి వంశీ ఒక ఎసెట్. ఎసెట్. తన ఎక్స్పీరియన్స్ కానీ తన కెమెరా వర్క్ కానీ మంచి ఎసెట్. అండ్ మేము డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్స్ అయినా సరే సార్, అంటే ఆయన చెప్పినట్టు మాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల క్రియేటివ్గా మేము చాలా స్ట్రాంగ్ సార్. ఇప్పుడు మా డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కంప్లీట్గా కొత్త, వీళ్ళందరికీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మాకున్న ఎక్స్పీరియన్స్ని మేము కరెక్ట్ వేలో ఉపయోగించి దీన్ని బయటికి తీసుకురావడానికి చాలా హెల్ప్ అయిందనమాట. కేవలం డబ్బులు పెట్టేసి వెనక్కి కూర్చునే ప్రొడ్యూసర్స్ అయితే మేము కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఏ రీల్లో ఏ సీన్లో ఏ షాట్ అని అడిగితే మాకు తెలుసు. ఏ పాటలో ఏ బీజిఎంలో ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే అవుతుందంటే మాకు తెలుసు. ఎందుకంటే మేము కలిసి కొలాబరేటివ్ వర్క్. ఇప్పుడున్న నిర్మాతల్లో 80%కి లేని క్వాలిటీ మీకు ఉందంటారు, అంతే కదా? అది నేను చెప్పలేను సార్, ఎవరికి ఉందో లేదో నాకు తెలీదు. కానీ మేము మాత్రం క్రియేటివ్గా వి హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్ ఎంటైర్ టీమ్. ఉండాలి అది, ఆ ప్యాషన్ లేకపోతే కష్టం కదా. సెట్ లో ఏం జరుగుతుంది అనేది ప్రేమ పిచ్చి ప్యాషన్ అన్నీ ఉన్నాయి సార్ మాకు. కానీ మరి ఇంత ప్యాషన్ ఉంది, అందరూ కొత్త వాళ్ళే, ఈవెన్ దో ఈ ప్రాజెక్ట్ ఇంత డిలే అవడానికి రీజన్ ఏంటి? డిలే అవ్వలేదు సార్, అంటే ఒకటే ఒక చోట 3 years అంటే డిలే కాదు. 3 years కథ విన్నాం సార్, స్టార్ట్ చేయలేదు. కథ విన్న తర్వాత ఏమైందంటే అరవింద్ సార్ని కథ వినమని అడిగినప్పుడు అరవింద్ గారు కొన్ని డబ్బులు ఇచ్చి మీరు ఒక టెస్ట్ షూట్ చేయండి ఫస్ట్ అని చెప్పారనమాట. అయితే వీ డింట్ వాంట్ టు డూ ద టెస్ట్ షూట్ నార్మలీ. సో మేము అప్పుడు వెళ్ళి ఏం చేసాం, యాక్చువల్ యాక్టర్స్ నరేష్ గారి దగ్గర, రఘు గారి దగ్గర, శ్రీధర్ గారి దగ్గర వీళ్ళందరికీ కథ చెప్పి వీళ్ళందరినీ లాక్ చేసేసి వీళ్ళందరి డేట్స్ లాక్ చేసేసి అది కొంచెం టైం పట్టింది. అంటే యాక్చువల్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ని మళ్ళీ మ్యూజిక్కి తీసుకొచ్చి అందరినీ యాక్చువల్ పీపుల్ని లాక్ చేసి ఆ టెస్ట్ షూట్ చేసాం. ఎందుకు ఒప్పుకుంటారు సార్ అంత పెద్ద యాక్టర్స్ టెస్ట్ షూట్ అంటే? అసలు తర్వాత ఆ టెస్ట్ షూట్తో మళ్ళీ దానికి పోస్ట్ చేసి మ్యూజిక్ చేసి అన్నీ చేసి ఒక ఫైనల్ కాపీ లాగా రెడీ చేసుకొని దాన్ని చూసి అరవింద్ గారికి చూపించి అప్పుడు ఎవ్రీబడి ఫెల్ట్ కాన్ఫిడెంట్. అది మాకు ఇంకోలాగా కూడా ఎలా హెల్ప్ అయిందంటే కొన్ని కాల్స్ తీసుకున్నాం సార్, క్రియేటివ్ కాల్స్. అంటే ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరికి ఎక్కడ సపోర్ట్ కావాలి అనేది అర్థమైపోయింది ఆ టెస్ట్ షూట్తో. సో మళ్ళీ ఒక 1-2 months గ్యాప్ తీసుకొని అవన్నీ కరెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ టెస్ట్ షూట్ ఏదన్నా ఇందులో ఉందా? పోలీస్ సీన్ పెట్టేసాం సార్ మేము, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్. మ్యూజిక్ కూడా మార్చలా, మేము టెస్ట్ అప్పుడు ఏదైతే పెట్టామో అదే యాజ్ ఇట్ ఈజ్. ఓకే, with one of the most impactful sequences of the film. Venu gari scene, lawyer, a whole scene was test shoot, shot first day 1 chesam idi. Okay, so తల్లిదండ్రులుగా నరేష్, ఝాన్సీ. అవును. సో ఝాన్సీకి ఇంత మంచి రోల్ రావడం అనేది ఈ మధ్య కాలం, ఇదే దీవానాలోనే మంచి క్యారెక్టర్ పడింది తనకి. అంటే ఝాన్సీ గారు చేయలేదు అనుకుంటా, కొంచెం గ్యాప్ తీసుకున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఒక మంచి క్యారెక్టర్ అయితే తనకి పడింది. నరేష్ గారు అంటే ఇక నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆయన చేసే ప్రతి క్యారెక్టర్ ఈ రోజున హైలైట్. ఆయన ఉంటే సినిమా హిట్ అని ఒక ఫీలింగ్ ఉంది సార్ జనాలకి. అవునా? ఇప్పుడు మాకు కూడా అదే అనిపిస్తుంది. ఓకే, లక్కీ చామ్. అంటే ఈ నరేష్ గారు ఇక వెల్ నోటెడ్, అన్ని సినిమాలు మీరు అన్నట్టు ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ పడుతుంది. కానీ ఇందులో వేణు క్యారెక్టర్, పోలీస్ స్టేషన్లో వేణు చెప్పిన ఆ సీన్ కానీ, ఆ తర్వాత మన ఇతను రఘు తన సీన్ కానీ, ఇలా కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ ఉన్నాయి. అంటే చాలామంది ఆ సీన్స్తో కనెక్ట్ అవుతారు. సో అది ఎలా అంటే ముందు నుంచి స్క్రిప్ట్లో ఉన్నదేనా, లేదంటే ఇంప్రవైజేషన్ సెట్లోకి వెళ్ళిన తర్వాత? రైటింగ్ అంతా స్క్రిప్ట్లో ఉంది సార్, మిగిలినంతా కూడా నేను శ్రీదేవి గారు డైరెక్టర్ కూర్చొని ఎవ్రీథింగ్. అంటే ఎంత డీటెయిలింగ్ అంటే హర్షిత్ హెయిర్ స్టైల్ నుంచి తన ఫస్ట్ షాట్లో వేసుకోవాల్సిన షర్ట్ ఏంటి దగ్గర నుంచి ఏ కాస్ట్ ఎవరు చేయాలి అన్నీ కూడా. ఫైనల్గా ఎడిట్లో ఏ షాట్ ఉంచాలి, ఏది పెడితే పండుతుంది అక్కడ దాకా. Okay. There was a lot of effort and discussions that went into between the director and the two of us, sir. So adi chala help chesinది. In fact
50% షూట్ వరకు మాకు హీరోయిన్ లేదు సార్, నో మాకు హీరోయిన్ లేదు. వీఆర్ డూయింగ్ స్క్రీన్ టెస్ట్స్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్, స్క్రీన్ టెస్ట్ ఇస్తున్నారు. ముగ్గురులో ఎవరో ఒకరికి ఏదో ఒకటి అనిపిస్తుంది. సో చేస్తున్నాం సగం సినిమా షూటింగ్ సగం సినిమా షూటింగ్ లేదు లేదు. వి వెరీ క్లియర్ దట్ వీ నీడ్ సంబడి హూ ఇస్ ద న్యూ ఫేస్. ఫ్రెష్నెస్ కోసం అని ముందే అనుకున్నాం. అది తను క్లారిటీ. అద్భుతంగా చేసింది మణిమేగల, కాదనట్లేదు. కానీ ఒక ఆల్రెడీ వెల్ నోటెడ్ హీరోయిన్ ఉంటే సినిమాకి ఏమన్నా ఇంకేమన్నా ప్లస్ అయ్యేదని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదు. లేదు సార్, డే 1 నుంచి ఫ్రెష్ పేరింగే కావాలని అనుకున్నాం మేము. ఇప్పటికీ హర్షిత్ జోకులేస్తూ ఉంటాడు మాతో. సగం సినిమా లవ్ స్టోరీ ఇది, సగం సినిమా నేను హీరోయిన్ ఎవరో తెలియకుండా ఇమాజినరీ గర్ల్ ఫ్రెండ్ తో చేస్తాను. ఇంకోటి, ఈ మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ అనేది సేమ్ డేటు సమంత మా ఇంటి బంగారం రావడం అనేది మీ సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? డెఫినెట్లీ సార్, సూపర్ స్టార్ సినిమా కదా సార్, లేడీ సూపర్ స్టార్ సార్, ఇంకా అందులో డెఫినెట్గా ఉంటుంది సార్. మరి ఏ ధైర్యంతో ఆ సినిమా మీద చేశారు? మేము యాక్చువల్లీ డేట్ వేసాం సార్ ఫస్ట్, తర్వాత సమంత గారు కూడా వస్తున్నారు అని తెలిసింది ఆ డేట్కి. దాని తర్వాత కూడా గ్యాప్ లేకుండే అప్పుడు, అంటే ఎవ్రీ వీక్ దేర్ వాజ్ సమ్ ఫిలిం ఆర్ ది. ఇప్పుడు ఖాళీ వచ్చింది కానీ మేము అనుకున్నప్పుడు అసలు ఖాళీ లేదు. ఎవ్రీ వీక్ దేర్ వాజ్ సమ్ బిగ్ ఫిలిం ఆర్ ది అదర్ బిగ్ ఫిలిం. అండ్ మేమేంటంటే మార్కెటింగ్ స్టార్ట్ చేసేసాం. సో మార్కెటింగ్ స్పెండ్స్ కూడా యాజ్ వీ వేర్ గోయింగ్ ఫార్వర్డ్ అవి కూడా అవుతున్నాయి. సో దట్ దెర్ వాజ్ దట్ ప్రెషర్ ఆల్సో. చిన్న సినిమాలకి కమర్షియల్స్ అనేవి ఒకసారి ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఆగేదే ఉండదు సార్. సో మల్టిపుల్ థింగ్స్ ఉండే సార్. సో సమంత ప్రొడ్యూస్ చేసిన శుభంలో హర్షిత్ హీరో. మీ సినిమాకి అటు సమంత ఇటు నందిని రెడ్డి ఫుల్ సపోర్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ సో కైండ్ ఆఫ్ సమంత మ్యామ్, ఆమె ఫస్ట్ మా సాంగ్ ని కూడా లాంచ్ చేశారు. సో అన్ఫార్చునేట్గా ఇక సమంతతోనే ఢీకొనాల్సి వచ్చింది. ఎలా అనిపించింది అప్పుడు? ఒక్కటి ఏమనిపించిందంటే సార్, ఇది జానర్ వైజ్ ఇది డిఫరెంట్ స్లాట్లో పడుతుంది కాబట్టి రెండిటికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్, అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్సెస్ ఉంటారు. డెఫినెట్లీ సూపర్ స్టార్ సినిమా కాబట్టి అక్కడ ఆడియన్సెస్ ఎక్కువ ఉంటారు, నో డౌట్. బట్ దీనికి రావాల్సిన ఆడియన్స్ కూడా డెఫినెట్లీ దీనికి వస్తారు అన్న థాటే ఉండే సార్ ఆల్వేస్. జానర్ కొంచెం డిఫరెంట్ జానర్స్ కాబట్టి అని అనుకున్నాం. దట్ వాజ్ ద ఫస్ట్ థాట్ యాక్చువల్లీ. సో రిలీజ్ అయిన తర్వాత మనం ఒక వారం వెనక్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో, అంటే సినిమా టాక్ బాగుంది బట్ ఆడియన్స్ అనేది లేరు థియేటర్లో. ఆ టైంలో మీకు ఏమనిపించింది? అదే ఒక వారం వెనక్కి వచ్చి ఉంటే బాగుండేదా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా ఏ రోజన్నా అనిపించిందా? ఓపెన్గా చెప్పండి. నాకైతే 100% అనిపించింది సార్. ఓకే. నాకు ఎప్పుడు అనిపించింది అంటే సార్, ఏదైతే టూర్ అనుకున్నాం కదా మేము, సినిమాని చూపించడమే బిగ్గెస్ట్ మార్కెటింగ్ టూల్, అదే చేయలేదు. అక్కడ నాకు అనిపించింది సార్, వి షుడ్ ఎప్పుడు వచ్చినా అది చేసిన తర్వాతే వస్తే బెటర్. ఇప్పుడు కూడా మేము ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అంటే, ఓకే మేము చేయాలనుకున్న టూర్ చేయలేకపోయాం కాబట్టి ప్రీవియస్ వీక్ అంతా ఆ టూర్, ఇప్పటి నుంచి సినిమా మొదలు. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. సో మీరు ఒక రోజు డిలేగా వచ్చారు, ఆ 6 రోజులు మీరు టూర్ చేశారు అనుకోవాలి. అంతే అంతే. మా డైరెక్టర్ అదే అన్నారు నిన్న, థ్యాంక్ యూ మీట్ కాదు, నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పెట్టండి అసలు దీనికి అని. ఓకే. మీ డైరెక్టర్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారే, ఈ సినిమా ఇది 100 days సినిమా అన్నారు. ఇవాళ రేపు పెద్ద హీరోల సినిమాలే 100 రోజులు కాదు కదా, 2 వారాలు 3 వారాలు అనేది లేదు. మరి ఆయన అంత ధైర్యంతో 100 రోజుల సినిమా అని ఎలా అన్నాడు నాకు తెలియదు. హోప్ సార్, హోప్ ఇస్ వెరీ పవర్ఫుల్ సార్. నన్ను అడిగితే నేను కూడా 100 రోజులు ఉండాలని అంటారు సార్. ఉండాలనుకోవటం వేరు, వాస్తవం వేరు కదా. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్ ప్రకారం ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? అంటే స్టిల్ ఇంకా ఈ సెకండ్ వీక్ మొత్తం సస్టైన్ అయిపోయి మీరు అనుకున్న రిజల్ట్ మీకు వస్తుందని నమ్ముతున్నారా? ఎలా సార్? ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ మా నమ్మకాన్ని పెంచింది సార్ యాక్చువల్లీ. అంటే రిలీజ్ అయ్యి మేబీ ఏదైనా మిక్స్ టాక్ అలా ఏమైనా వచ్చి ఉంటే మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇవాళ ఇలా ఉండేవాళ్ళం కాదేమో సార్. యునానిమస్గా పాజిటివ్ వచ్చింది సార్. అంటే వీ హ్యావ్ నాట్ హర్డ్ నెగిటివ్ అబౌట్ ద ఫిలిం. ఐ థింక్ ఇవాళ రిలీజ్ అయ్యే సినిమాలకి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఏమో అని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఏ సినిమాని చూసినా మనము దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ డివైడ్ టాక్ కానీ, దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇది కానీ. బట్ మా సినిమాకి ఏంటంటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్తో వస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్.
ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే జనాలు అందరూ చెప్తున్నారో, ఆ సపోర్ట్ ఏదైతే మీడియా ఇచ్చారో, ఎక్సెప్షనల్ సపోర్ట్ సార్ అది. ఇండస్ట్రీ నుంచి ఏదైతే సపోర్ట్ వస్తుందో ఇవన్నీ ఆ నమ్మకాన్ని ఇంకా పెంచాయి సార్ యాక్చువల్లీ. ఓకే. సో ఇది కంటిన్యూ అవుతూ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్తో ఐ థింక్ వీ విల్ హ్యావ్ ఎ గుడ్ రన్ సార్. సో ఇప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళింది మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. సో జనరల్గా చిన్న సినిమాలకి రిలీజ్ ముందు ఓటీటీ కానీ అదర్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అనేది కొంచెం కష్టం ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో. సో మరి మీ సినిమాకి ఏంటి, గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి అవును సార్. మీరు ఓటీటీ అనేది ఆహాకి ఇచ్చేసారా, లేదా ఇప్పుడు మంచి టాక్ వచ్చింది కాబట్టి మంచి రేట్ వస్తే బయటకి ఇస్తారా, అసలు ఏంటి? సార్ ఓటీటీ యాక్చువల్లీ ఎప్పుడు ప్రాబ్లం లేకుండే సార్, ఎందుకంటే మేము అదే స్పేస్ నుంచి వచ్చాం నేను కాబట్టి. అదే రిలీజ్ కి ముందే అసలు మాకు అందరు కాల్స్ చేశారు సార్, సో ఫ్రమ్ ఎవ్రీ ప్లాట్ఫామ్. ఓటీటీ వాజ్ నెవర్ ఎ ప్రాబ్లం. ఎలా ఇప్పుడు అల్లు అరవింద్ గారు క్యాంపులో మీరుంటే బయట వాళ్ళు కాల్ చేసి మాకు ఇవ్వమని ఎలా అడిగారు అసలు? అలా ఏముండదు సార్. అంటే ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ వాళ్ళు అడిగారా? అంతే సార్, ట్రైలర్ టీజర్ రెస్పాన్స్ తోటే టీజర్ నుంచి కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ సార్. ఓకే. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఆహాలోనే ఇస్తారా లేదంటే బయటకి ఇస్తారా? లేదు సార్, అంటే ఓటీటీ గురించి ఇంటెన్షనలీ మాట్లాడట్లేదు సార్, ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ లాంగర్ రన్ ఇంపార్టెంట్ సార్. ఒకటి మాత్రం ఏం చెప్పగలుగుతానంటే we have requested, we have spoken to the OTT also that until the entire theatrical run, if it is seeming positive, we will extend the theaters and we will release it a little later అన్న ఒక అగ్రిమెంట్లో అయితే ఉన్నాం సార్. అందుకనే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్. అంటే ఇవాళ రేపు సినిమా రిలీజ్ అయిన 3వ వారమే ఓటీటీలో ప్రత్యక్షం అవుతుంది. అవును. ప్రతి చిన్న సినిమా. అవును. సో మీరు థియేటర్ రిలీజ్ థియేటర్ మొత్తం కంప్లీట్గా థియేటర్ రన్ మొత్తం అయిపోయిన తర్వాతే మేము ఓటీటీకి అంటున్నారు కదా, అది ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉంది సార్ మాకు. అదే ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉంటే వెల్ అండ్ గుడ్. అది ఉండాలి ప్రొడ్యూసర్స్కి. అది ఉన్నప్పుడే ఆ సినిమాని మనం ఎలా నిలబెట్టుకోవాలన్న ఇది ఇంకా పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీద వర్క్ చేస్తాం సార్. ఐల్ షేర్ దాంట్లో ఒకటి దట్ వీఆర్ వర్కింగ్ అన్హర్డ్ ఆఫ్ సూపర్ హీరో ఒక స్టోరీ సార్. అంటే ఇప్పటివరకు మనం ఒక పర్సన్కి ఇలా కూడా ఒక సూపర్ పవర్ వస్తుందా అనేటట్టు ఒక స్టోరీ రెడీ అవుతుంది సార్. చాలా చాలా కామెడీ స్పేస్లో లైట్ హార్టెడ్ పిల్లలందరికీ నచ్చే స్పేస్, పిల్లల నుంచి పెద్ద అయిపోయిందా? అయిపోయింది స్క్రిప్ట్ కాస్టింగ్ అది ఇంకా ఇప్పుడు ఇంకొక 2 వీక్స్లో స్టోరీ లాక్ అవుతుంది సార్. అంటే సేమ్ హీరోని కంటిన్యూ చేస్తారా లేదంటే వేరే హీరోకి వెళ్తారా? సేమ్ హీరోతో కూడా ఒకటి ఉంది సార్ డిస్కషన్. ఇది మాత్రం దీనికి అసలు ఇంకా కాస్టింగ్ అనుకోలేదు సార్, ఓన్లీ డైరెక్టర్, ఇంకా మేము కొత్త డైరెక్టర్ సార్. సేమ్ హీరో అంటే మా వాసుకు ఒక అనాలజీ ఉందన్నమాట. సల్మాన్ ఖాన్ గారి గురించి చెప్తావు కదా ఒకసారి. అదే మొన్న ఊరికనే అంటుండే సార్ నేను, మేనే ప్యార్ కియా సినిమా సల్మాన్ ఖాన్ గారు చేసినప్పుడు రాజ్ ప్రొడక్షన్స్తో, అది కూడా ఇలానే స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత హిట్ అయ్యి లేటర్ ఆన్ ఇట్ బికేమ్ బ్లాక్ బస్టర్. టీవీలోకి వచ్చిన తర్వాత తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన తర్వాత అయితే సల్మాన్ ఖాన్ గారు దాని తర్వాత నుంచి తన ప్రతి అగ్రిమెంట్లో రాస్తారంట, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు రాజశ్రీ నుంచి కాల్ వస్తే నేను వెళ్ళిపోతాను, వాళ్ళకి సినిమా చేస్తాను. హర్షిత్ అలా నీకు ఇప్పుడు సో హర్షిత్కి అదే చెప్తున్నాం సార్, నువ్వు కూడా పెట్టాలి ఇప్పుడు మాకు లాస్ అని చెప్పి. మరి అలా అయితే సమంతకు కూడా పెట్టాలిగా హర్షిత్. వాళ్ళు అడగలేదేమో సార్, మేము అడిగేసాం. బట్ హర్షిత్తో కూడా ఒకటి వీఆర్ లుకింగ్ ఫర్ ఎ స్క్రిప్ట్ సార్. అంటే వీ వాంట్ టు డూ అన్ అనౌన్స్మెంట్. ఇదంతా కొంచెం అయిపోతే వీఆర్ ప్లానింగ్ టు డూ అనదర్ బిగ్ అనౌన్స్మెంట్ వేర్ వీ వాంట్ టు ఇన్వైట్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఫ్రమ్ ఎనీ పార్ట్ who want to do feature films. So next వాటికి షార్ట్లీ ఇదంతా అయిపోయిన తర్వాత సినిమాది దట్ అనౌన్స్మెంట్ విల్ ఆల్సో కమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ సూపర్ హీరో స్టోరీ మాత్రం ఇట్ విల్ బి ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అరవింద్ గారికి లేదు సార్, నెక్స్ట్ మంత్ చెప్పాలి. అడిగారు కానీ ఏం చేసినా సరే ఆయనకి డెఫినెట్లీ చేస్తాం. ఫస్ట్ ఆయనకే వినిపిస్తాము నెక్స్ట్ మంత్ అలా. సో అరవింద్ గారి క్యాంప్లో ఇప్పుడు మీ కాంపిటీషన్ కూడా మిగతా వాళ్ళు మీ కాంపిటీషన్ కూడా ఫేస్ చేయాలి వాళ్ళు. అలా ఏం లేదు సార్, అక్కడ అందరు వెటరన్ సార్, పెద్దలు అక్కడ వాళ్ళంతా పెద్దలు సార్. సో ఏంటి అసలు సినిమా ఇండస్ట్రీలో ఏంటి మీ గోల్ ఏంటి?
అంటే మేము చేసే సినిమాలతో ఒక మంచి కోర్ మెమరీ ఆడియన్స్కి ఇవ్వాలని సార్. అంటే ఏది చేసినా కూడా అది ఏదో ఒక విధంగా ఇట్ షుడ్ స్టాండ్ అవుట్ సార్. దట్ ఈస్ ద మెయిన్ థీమ్. అంటే ఏది చేసినా కూడా మేము ఇట్ షుడ్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద బంచ్ అండ్ ఇట్ షుడ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మెమరీ టు ది ఆడియన్స్ హూ ఆర్ దేర్ సార్. అది దట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ మేము చూసేది. ఓకే. మీరు నెక్స్ట్ సూపర్ హీరోది కూడా ఇప్పుడు వెన్ ఎవర్ అనౌన్స్మెంట్ అవుతుంది మీకు ఇదే సేమ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఫీలింగ్ వస్తుంది సార్ అనౌన్స్మెంట్ చూసినప్పుడు. గుడ్. సో సమంత గారి సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవును. సో మీ సినిమా మీరు అన్నట్టు ఇప్పటివరకు మీ ఈ 6 days అనేది ప్రీమియర్స్గానే భావించి ఇక మెయిన్ ఈ వారం అనేది మీ క్రూషియల్ ఇది. సో ఈ వారం మీ సినిమా కూడా ఆ రేంజ్ అనేది ముందు ఓకే బాగానే ఉంది అన్న రేంజ్ నుంచి బాగుంది సూపర్ హిట్ అన్న రేంజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మీ కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నది నెరవేరాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యా, చూశారు కదండి దీవానా నిర్మాతలతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏవిఎన్ ఆంధ్రజ్యోతి.